హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనందరికీ తెలుసు, ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రద్దు చేసింది అనేసి మనం చాలాసార్లు చదువుకునే ఉంటాం. కానీ ఇవాళ మళ్ళీ మనం ఆర్టికల్ 370 గురించి చదువుకోబోతున్నాం. ఎందుకు అంటే ఆర్టికల్ 370ని రద్దు చేసి 5 ఏళ్లు పూర్తయిపోయింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి? ఎందుకు మన రాజ్యాంగంలో దీన్ని ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది? ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కి ఏమేం ప్రొవిజన్స్ అన్నటువంటివి యాడ్ అయ్యాయి? అసలు ఈ ఆర్టికల్ 370ని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? రిమూవ్ చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎలా మారింది జమ్మూ అండ్ కాశ్మీర్? అలాగే ఎలాంటి ఛాలెంజెస్ని కూడా మనం ఎదుర్కొంటున్నాం? ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీనికి సంబంధించిన స్టోరీని గురించి కనుక తెలుసుకుంటే 1949వ సంవత్సరంలో ఇలా ఆర్టికల్ 370ని ఇంక్లూడ్ చేయాలి అన్నట్టుగా ప్రొవిజన్స్ అన్నటువంటివి యాడ్ చేశారు. మరి దీని ద్వారా ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని అండ్ ఆటానమీని కల్పిస్తూ ఉన్నటువంటి ఆర్టికల్ 370 అన్నటువంటిది. మరి ఆర్టికల్ 370 అన్నటువంటిది కాకుండా మనకి ఆర్టికల్ 35A అన్నటువంటిది కూడా ఉంది. ఆర్టికల్ 35A. మరి ఆర్టికల్ 35A ఏం చెప్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏవైనా అమెండ్ చేసేటటువంటి అధికారం, అంటే వాటిని అమెండ్మెంట్ చేసేటటువంటి అధికారం ప్రెసిడెంట్కే ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ చెప్తుంది. ఏది? ఆర్టికల్ 35A అన్నటువంటిది. అట్లానే జమ్మూ అండ్ కాశ్మీర్లో పర్మనెంట్ రెసిడెంట్స్ అని ఉంటారు కదా, రెసిడెంట్స్లో ఎవరు పర్మనెంట్ కాదు అన్నట్టుగా డిసైడ్ చేసేటటువంటి అధికారం కూడా ఆర్టికల్ 35A ద్వారానే ఇవ్వటం జరిగింది. మరి ఆర్టికల్ 370 అంటున్నాం. సో ఈ ఆర్టికల్ 370లో ఉన్నటువంటి క్లాజ్ 1, ఈ క్లాజ్ 1ని ఉపయోగించుకొని, దీని ద్వారా ఇచ్చినటువంటి అధికారాలని ఉపయోగించుకుని ఇప్పుడు ప్రెసిడెంట్, ఇప్పుడు అంటే 2019లో ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ని పాస్ చేసి ఈ యొక్క ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేయటం జరిగింది. మరి అసలు ఎందుకు అబ్రోగేట్ చేయాలనుకున్నారు? ఇలా అబ్రోగేట్ చేయాలి అనుకోవటం, రద్దు చేయాలి అనుకోవటం బాగానే ఉంది. ఎందుకు అబ్రోగేట్ చేయాలనుకున్నారు? ఒకటి, నేషనల్ ఇంటిగ్రేషన్ అంటాము. నేషనల్ ఇంటిగ్రేషన్ అన్నటువంటిది జరగాలి అంటే మన ప్రాంతం అంతా కూడా ఒకటిగా ఉండాలి అన్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో చాలా అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఇటు చైనాకి సంబంధించి, ఇటు పాకిస్తాన్ సైడ్ నుంచి మనకు ఎన్నో రకాల థ్రెట్స్ వస్తూ ఉన్నాయి. అంతేకాదు, దానివల్ల జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా సపరేటిజం పెరుగుతోంది. సో ఆ నేపథ్యంలో వాటిని తగ్గించాలి, మనం అందరం ఒకటే అన్నటువంటి భావన కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అట్లానే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎకనామిక్ డెవలప్మెంట్ తీసుకురావాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది తీసుకురావాలి. అంతేకాదు, మనీ లాండరింగ్ కావచ్చు. మనం చూస్తే అక్కడ మనీ లాండరింగ్ కేసెస్ చాలా వస్తూ ఉన్నాయి. మనీ లాండరింగ్ కావచ్చు, అలాగే అవినీతికి పాల్పడటం, కరప్షన్ కావచ్చు, ఇలాంటి కేసెస్ అన్నీ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ తగ్గించాలి. మరి ఏం చేయాలి? ఈ ఆర్టికల్ని రద్దు చేయొచ్చు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా టెర్రరిస్ట్ అటాక్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లోకల్ యూత్ని టెర్రరిజం వైపుగా మలుస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మన దేశంలో అంతర్భాగం అయిపోవాలి పూర్తిగా అన్నటువంటి ఉద్దేశంతో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అట్లానే ఏవైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి పాలసీస్ అన్నటువంటివి ఆ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడతాయో అలాంటి అఫర్మేటివ్ పాలసీస్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అన్నా కూడా దానికి అక్కడి కాన్స్టిట్యూషన్ అడ్డంగా ఉంది. ఎందుకని మనకు ఆల్రెడీ తెలుసు, ఆర్టికల్ 370 ద్వారా ఏమవుతుంది, సపరేట్ ఫ్లాగ్ అన్నటువంటిది ఉంటుంది, వాళ్ళకి సపరేట్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఉంటుంది, అవునా? అలాగే సపరేట్గా అక్కడ పరిపాలన అన్నటువంటిది కూడా జరుగుతుంది. అంటే అక్కడ సపరేట్ గవర్నెన్స్ సిస్టమ్ అన్నటువంటిది కూడా ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో మనం ఏదైనా అక్కడ చర్య తీసుకోవాలంటే చాలా అడ్డంకులు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అబ్రిగేషన్ అన్నటువంటిది అవసరమైంది. మరి సరే, అలా ఆలోచించి 2019వ సంవత్సరం ఆగస్ట్ 5వ తేదీన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈ ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేశాం, రద్దు చేశాం. మరి అది చేసి 5 ఏళ్లు పూర్తయింది ఇప్పటికీ. మరి ఏమేం చేంజెస్ వచ్చాయి? ఇందులో మనం 2 గమనించాలి. ఒకటి, పాజిటివ్గా మనకి ఏమేం చేంజెస్ వచ్చాయి, అలాగే మనకి నెగిటివ్గా అంటే ఏమేం ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాము.
సో ఈ రెండు కూడా మనకి తెలియాలి. సో పాజిటివ్ ఛాలెంజెస్ అంటే ఏంటి? ఇందాక ఏవైతే లక్ష్యాలుగా పెట్టుకుని ఆర్టికల్ని అబ్రిగేట్ చేశామో అవన్నీ కూడా మనకి పాజిటివ్ ఛాలెంజెసే. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గవర్నెన్స్ అన్నటువంటిది ఇంప్రూవ్ అయింది, అంతేనా? మనం కనుక గమనిస్తే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు సేమ్ ఒకటే రాజ్యాంగం, జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా సేమ్ రాజ్యాంగమే. అంతేకాదు ఇంతకు ముందు జమ్మూ అండ్ కాశ్మీర్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా యూనియన్ టెరిటరీస్గా విభజించారు. అందులో ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండవది వచ్చేసరికి లదాఖ్. సో ఈ రెండింట్లో ఇప్పుడు గవర్నెన్స్ అన్నటువంటిది ఇంక్రీజ్ అయింది. సో పబ్లిక్ సర్వీసెస్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ మనం గమనించాలి, లాస్ట్ మైల్ డెలివరీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి, డిజిటైజేషన్ అన్నటువంటిది జరుగుతోంది. సో ఈ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అట్లానే ఎకనామిక్ సిచ్యువేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ అన్నటువంటిది కూడా చాలా వరకు ఇంక్రీజ్ అయింది. మనం చూస్తే ఈ గత 5 ఏళ్లలో దాదాపు 6,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చింది. అంతేకాదు మనం చూస్తే టూరిజం కూడా చాలా పెరిగింది. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే 2023లో 21 మిలియన్ మంది పీపుల్ ఇక్కడ టూరిజం పర్పస్కి రావటం జరిగింది. అట్లానే పొలిటికల్ సిస్టమ్ మీద, అంతేకాదు ఎలక్టోరల్ సిస్టమ్ మీద ట్రస్ట్ అన్నటువంటిది పెరిగింది. ఎలా చెప్తున్నాం ఎలక్టోరల్ సిస్టమ్ మీద ట్రస్ట్ పెరిగింది అనేసి? 2024లో రీసెంట్గా జనరల్ ఎలక్షన్స్ జరిగాయి, అవునా? అందులో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పార్టిసిపేషన్ రేట్ చూస్తే 58.6%. అంటే మన యొక్క జనరల్ ఎలక్షన్స్ మీద నమ్మకం అన్నటువంటిది, ట్రస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది. అంతేకాదు సపరేటిస్ట్ మూమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్కాట్ చేయటం కావచ్చు, బందులు చేయటం కావచ్చు, లేదు అంటే స్టోన్ పెల్టింగ్ అన్నటువంటిది, రాళ్ళు విసరడం కావచ్చు, ఇలాంటి కేసెస్ అన్నీ కూడా తగ్గిపోయాయి. అంతేకాదు పీస్ ప్రమోషన్ అన్నటువంటిది కూడా చాలా వరకు జమ్మూ అండ్ కాశ్మీర్లో పెరిగింది అనేసి మనం చెప్పాలి. మరి వీటన్నింటి నేపథ్యంలో ఇవన్నీ పాజిటివ్ సైడ్స్గా మనం చెప్పుకుంటే మరి ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాము అంటే ఇక్కడ మనం గమనించాలి, ఇంతకుముందు కాన్ఫ్లిక్ట్ ఉంది ఏరియాలో, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంది, కానీ ఆ క్యారెక్టర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది ఇక్కడ చేంజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనం గమనిస్తే ఇంతకు ముందు జరిగేటటువంటి దానికన్నా కూడా టెర్రర్ అటాక్స్ అన్నటువంటివి చాలా పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలా టెర్రర్ అటాక్స్ అన్నటువంటివి ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు చాలా మంది సపోర్టర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నారు అనేసే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వీళ్ళ సైడ్కి, అంటే మనకి డెమోక్రసీ సైడ్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నా, అట్లానే చాలా పొలిటికల్ ఛాలెంజెస్ అన్నటువంటివి ఉన్నాయి. పొలిటికల్ ఛాలెంజెస్ ఎందుకంటున్నాను, ఒక స్టేబుల్ గవర్నమెంట్ అన్నటువంటిది అక్కడ ఫామ్ అవ్వలేదు. స్టేబుల్ పొలిటికల్ ఛాలెంజెస్ అన్నటువంటివి అక్కడ చాలా ఎదురవుతూ ఉన్నాయి. అలాగే మనం చూస్తే హ్యూమన్ రైట్స్కి సంబంధించి చాలా కన్సర్న్స్ అన్నటువంటివి వ్యక్తం అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు మనం చూస్తే ఇంటర్నెట్ షట్ డౌన్స్ అన్నటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి యొక్క డిటెన్షన్ అన్నటువంటిది జరుగుతుంది. సో డిటెన్ చేయటం లేదా హౌస్ అరెస్ట్ చేయటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంటర్నెట్ షట్ డౌన్స్ అన్నటువంటివి జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఇంకా మనకు ఉన్నటువంటి ఛాలెంజెసే. అంతేకాకుండా డిప్లొమాటిక్ ఛాలెంజెస్ ని కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నాము, అవునా? కరెక్టేనా కాదా? డిప్లొమాటిక్ ఛాలెంజెస్. సో డిప్లొమాటిక్ ఛాలెంజెస్ అంటే ఏమేమి ఎదుర్కొంటున్నాము అంటే ఆల్రెడీ కాశ్మీర్ అంశం అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్లో ఉంది. సో పాకిస్తాన్ ప్రతిసారి దీన్ని పోక్ చేస్తూ వస్తుంది. పాకిస్తాన్ ఈ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రతిసారి లేవనెత్తుతూనే వస్తుంది. సో ఆ విషయంలో ఇప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది ఇంకా నడుస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో మీరు ఆన్సర్ చేయండి. మన భారతదేశం పాకిస్తాన్తో ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది అన్నటువంటిది మీరు కమెంట్స్ సెక్షన్లో చెప్పండి. సో మనకి ప్రిలిమ్స్లోను మెయిన్స్లో కూడా ఆర్టికల్ 370కి సంబంధించిన అబ్రిగేషన్ గురించి అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఆర్టికల్ 370 ఉంది. మరి ఆర్టికల్ 370లో ఉన్నటువంటి ఎన్నవ క్లాజ్ ప్రకారం ప్రెసిడెంట్ ఈ యొక్క ఆర్టికల్ 370ని రద్దు చేశారు అన్నప్పుడు ఎన్నవ క్లాజ్
ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు చెప్పాను. మరి ఎన్నవ క్లాస్ అన్నటువంటిది మీరు గమనించుంటే కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.